దేవుని నామానికి మహిమ కలుగును గాక. 118 కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముడి కంటే యెహోవా ఆశ్రయించడం మేలు, రాజుని నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు మాట. హల్లెలూయా. దేవుడు అంటే మనుషులు నమ్మొద్దంట. దేవుడు మనుషుల్ని ఎక్కువ ఆశ్రయించకూడదంట. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనుషుల వైపు మనము వెళ్ళకూడదు అంట. హల్లెలూయా. ఎటువంటి బాధ అన్నా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి కష్టమైనా సరే దేవుడు నా దగ్గర రా అన్నాడు. దేవుడు నువ్వు నిజం మొరపెట్టు, దేవుడికి మొరపెడితే దేవుడు ఆలకిస్తామట. హల్లెలూయా. మనకి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అప్పులు, ఎన్నో కోర్టు కేసులు అయితే రోగం అవ్వచ్చు, బలహీనం అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు దేవుడికి మొరపెట్టుకో. మొరపెడితే దేవుడు ఆలకించే దేవుడు. ఆయన ఒక మాట అన్నాడు, నేను కరుణామయుడిని, నేను జాలిగల దేవుడు అంట. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు ఏ బాధల్లో, ఏ ఇబ్బందుల్లో ఎంత నలిగిపోయినా సరే ఈయన మొరపెట్టు. యేసయ్యా మా బతుకులు మార్చు, యేసయ్యా మా జీవితాలు మార్చు, యేసయ్యా మా పరిస్థితులు మార్చు అడిగితే దేవుడు మాట్లాడుతుండ. హల్లెలూయా. ఎప్పుడు సరే మనకున్న సమస్యల్లో, మనకున్న బాధలో నరువైపు మనకి వెళ్ళకూడదు మాట. నీకున్న మనసులో బాధ, నీకున్న మనసులో ఆవేదన దేవుడి దగ్గరికి అడగలమాట. యేసయ్యా మా బతుకులేంటి, యేసయ్యా మా జీవితాన్ని దేవుడు ఆలకిస్తామట. హల్లెలూయా. ఈయన ప్రకటన దేవుడు జీవం గల దేవుడు, ప్రకటన ప్రాణముల దేవుడు. ఆయనకి సమస్తం తెలుసు. ఆయనకి నీ హృదయంలో ఎంత బాధ ఉందో, నీ హృదయం ఎంత కన్నీరు, ఆవేదన, ఎంత వేదనలో ఉన్నావో ఆయన తెలుసు. ఆయన ప్రతిదీ గమనిస్తామట. హల్లెలూయా. ఈయన మొరపెట్టు, ఈయన దేవుడికి మొరపెట్టు, మొరపడి దేవుడు ఆలకిస్తాడు. ఆయన ఒక మాటలో శ్రమల్లో మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడట. హల్లెలూయా. నీ శ్రమల్లో, బాధల్లో, ఆవేదనలో, కన్నీరులో, ఇబ్బందులు ఉన్నా సరే ఈయన మొరపెడితే సమస్తం దేవుడు తీసివేస్తాం. హల్లెలూయా. ఈ చిన్న ఒక పరుసు దేవుడు దీవించను గాక. ఆమేన్.